వెల్కమ్ టు ఏబిన్ క్లినిక్. నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటివి తీవ్రమైన పని ఒత్తిడితో రావడం సహజంగానే జరుగుతుందని అందరికీ తెలిసిందే. కానీ ఏ కారణం లేకుండా అదే పనిగా వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి, వైద్య సలహాలు తీసుకోవాలి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వరలక్ష్మి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డిస్క్ సమస్యల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో డిస్క్ సమస్యలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? చాలా మంది ఆఫ్టర్ 40 years తర్వాత ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో ముఖ్య కారణం ఏంటి అంటారు? మామూలుగా అంటే డిస్క్ అనేటువంటిది మన స్పైన్ లోపల, స్పైన్ అంటే మన బ్యాక్ బోన్ అనమాట, వెన్నెముక అనే లోపల మనకు చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. చిన్న చిన్న ఎముకల సముదాయాన్ని మనం స్పైన్ అంటుంటాం. ఈ స్పైన్ లోపల దాదాపుగా ఒక 33 వెన్నుపూసలు అనేవి ఉంటాయి. ఈ వెన్నుపూసల మధ్యన ప్రతి 2 వెన్నుపూసల మధ్యన కూడా మనకు మెత్తటి కుషన్ లాంటి డిస్కులు అనేవి ఉంటుంటాయి. అయితే ఈ డిస్కులు అనేటువంటివి అరిగిపోవడం వల్లనే కానీ, లేదంటే వెన్నుపూసల లోపల అరుగుదల సమస్యలు ఏర్పడడం వల్ల కానీ, లేదంటే వాటికి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ లోపల ఏదైనా మార్పులు వచ్చినప్పుడు మనకు ఈ వెన్నుముక యొక్క సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో దీనిని మనం ఏమిటంటే, ఒకవేళ కనుక వెన్నెముక లోపల అరుగుదల లాంటి సమస్యలు వచ్చినట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ అని చెప్తుంటాము. సో ఇలా రకరకాల సమస్యలు అనేటువంటి వెన్నెముక లోపల మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి? వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? అంటే ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఈ రకమైన నొప్పి అని? మామూలుగా అండి వెన్నెముకని మనము 3 భాగాలుగా విభజిస్తుంటాము. అంటే సర్వైకల్ అండ్ డార్సల్ అండ్ లుబార్ అనేసి. జనరల్గా మనం వెన్నెముక సమస్యలు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి మెడ నొప్పి, నడుము నొప్పి అనేటువంటి సమస్యలు మనకు చాలా సర్వసాధారణంగా వింటూ ఉంటాము. వీటికి రకరకాల కారణాలు తోడవుతూ ఉంటాయి. అంటే మనకు ఈ వెన్నెముక సమస్యల లోపల సర్వైకల్ స్పాండిలోసిస్ అని, అలానే సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది, అలానే స్పాండిలోలిస్థెసిస్ అనేటువంటి సమస్యలు మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. బట్ వీటన్నిటి లోపల మనం గనక చూసినట్లయితే ఎక్కువగా అంటే స్పైన్కి సంబంధించినటువంటి సమస్యల లోపల ఎక్కువగా అరుగుదల సమస్యలు అనేటువంటి చాలా కామన్గా చూస్తుంటాం. ఎందుకంటే మనకు వయసు పైబడ్డ వాళ్ళ లోపల ప్రతి ఒక్క జాయింట్, మన శరీరం లోపల అనేక రకాల జాయింట్స్ ఉంటాయి. అలానే మనకి వెన్నెముక లోపల కూడా జాయింట్స్ అనేవి ఉంటుంటాయి. వీటి లోపల వచ్చేటువంటి అరుగుదల సమస్యనే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. మనకి ఏ విధంగా అయితే మన మోకాళ్ళలో ఇతర జాయింట్స్ లోపల ఆస్టియో ఆర్థరైటిక్ కండిషన్ ఏర్పడుతుంటాయి, అలానే మనకు వెన్నెముక లోపల కూడా ఈ అరుగుదల సమస్యలు అనేవి ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా మనకి ఈ వెన్నుపూసల మధ్యన ఉండేటువంటి డిస్క్ యొక్క అరుగుదల వల్ల ఎక్కువ సమస్యలు అనేవి గమనిస్తుంటాం. మనం కనుక చూసినట్లయితే వెన్నెముక లోపల ఎక్కువగా మెడ భాగం లోపల ఎక్కువగా ఇలాంటి సమస్యలు చూడవచ్చు. అదేవిధంగా నడుము భాగంలో ఇలాంటి సమస్యలు అనేవి చూడవచ్చు. ఒకవేళ మెడ భాగంలో కనుక ఇలాంటి సమస్యలు ఏర్పడినట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. అలానే నడుము భాగంలో కనుక అరుగుదల సమస్యలు ఏర్పడినట్లయితే లుంబార్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. కాల్ చేసుకుందాం అండి. వసంత గారు, వసంత గారు, హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మా కొడుకు మేడం బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే, ఎంత వయసు ఉంటుందమ్మా అబ్బాయికి? 24 ఉంటుంది మేడం. 24 years. ఏం పని చేస్తుంటాడు? అది కార్ కంపెనీలో పనిచేస్తాడు మేడం. ఎలా స్టార్ట్ అయింది పెయిన్ అండి? అది నిలబడి ఎక్కువ వర్క్ చేసి మేడం అది పెయిన్ వచ్చేసింది. స్కానింగ్ చేయించినాం మేడం. అది స్టోన్స్ ఉన్నాయని చెప్తున్నారు మేడం. స్టోన్స్ ఉన్నాయన్నారా? ఓకే. మామూలుగా అండి మనకు బ్యాక్ పెయిన్ అనగానే జనరల్గా మనం అంతా కూడా ఎక్కువగా స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనుకుంటుంటాం. అంటే నడుంలో పెయిన్ వచ్చింది అని అంటే నడుం నొప్పి, దానికి వెన్నెముకకు సంబంధించిన పెయిన్గా మనం ఎక్కువగా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. బట్ మ్యాక్సిమం కొన్ని టైమ్స్ ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల, అంటే రీనల్ క్యాల్కులై ఉండడం వల్ల కూడా మనకు ఈ నడుం భాగంలోనే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఈ కిడ్నీ రీజియన్లో పెయిన్ స్టార్ట్ అయిపోయి ముందు భాగంలోకి పొత్తి కడుపులోకి పెయిన్ రావడము. ఈ పెయిన్ ఎట్లా ఉంటుందంటే ఈ కిడ్నీస్కి సంబంధించినటువంటి పెయిన్ సడన్ ఇన్ ఆన్సెట్ ఉంటుంది. సడన్గా పెయిన్ రావడం, బాగా సివియర్ పెయిన్ రావడము, ఆ పెయిన్ బ్యాక్లో స్టార్ట్ అయిపోయి ముందు భాగానికి రావడం అనేది గమనిస్తుంటాం. దీంతోపాటు కొన్ని టైమ్స్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ కనుక ఉన్నట్లయితే కొంత వామిటింగ్ సెన్సేషన్ కానీ, అప్పుడప్పుడు జ్వరం రావడము, చలితో కూడినటువంటి జ్వరం, ఇలాంటి లక్షణాలు కూడా మనకు కిడ్నీ స్టోన్స్ లోపల గమనిస్తూ ఉంటాము. ఎప్పుడైనా మనకు నడుము భాగంలో పెయిన్ వస్తుందంటే ఖచ్చితంగా మనకు ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందువల్ల వస్తుంది అనేటువంటి వేరియస్ రీజన్స్ ఉంటుంటాయి కాబట్టి మనకు ఫస్ట్ మనకు కాజెటివ్ ఫ్యాక్టర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దీంతో మనకంటే లక్షణాలను బట్టి మనం దానిని డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. అంటే మనకు ఎప్పుడైతే పేషెంట్ క్లినిక్ సైడ్ వస్తారో
మన క్లినిక్లో మన వాళ్ళ యొక్క లక్షణాలను కనుక విన్నట్టయితే వాళ్ళ యొక్క పెయిన్ యొక్క లొకేషన్ కానీ వాటి యొక్క లక్షణాన్ని బట్టి అది కిడ్నీకి సంబంధించినటువంటిదా లేదంటే ఇది బ్యాక్ పెయిన్కి సంబంధించిందా అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మనకు కరెక్ట్ అయిన రిజల్ట్ రావాలంటే తప్పకుండా ఇన్వెస్టిగేషన్స్ అనేవి మనం సజెస్ట్ చేస్తుంటాము. ఒకవేళ కనుక స్టోన్స్ ఉన్నట్లు కనుక మనము అనుమానం వచ్చినట్లయితే ఖచ్చితంగా మనము అబ్డామినల్ స్కాన్ ఒకటి చేసినట్లయితే మనకి రీనల్ స్టోన్స్ అంటే మనకి కిడ్నీ లోపల స్టోన్స్ ఎంతవరకు ఉన్నాయి, ఏ పరిమాణంలో ఉన్నాయి, ఎటువైపు ఉన్నాయి, 2 కిడ్నీల్లో ఉన్నాయా, కిడ్నీలో ఉన్నాయా, లేకపోతే కిడ్నీ నుంచి యురేటర్ ఉంటుంది, యురేటర్లో ఉన్నాయా, లేదంటే బ్లాడర్లో ఉందా అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఒక స్టోన్ ఉందా లేకపోతే మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా అనేటువంటిది కూడా మనం స్కానింగ్ ద్వారా తెలుసుకోగలుగుతాము. బట్ హోమియోపతి లోపల ఏంటంటే మీకు ఈ కిడ్నీ స్టోన్స్కి సంబంధించి ఎలాంటి ఆపరేషన్స్తో పని లేకుండా, తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఈ చక్కటి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేవి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒక్కసారి మీ యొక్క పాత స్కాన్ అంటే రీసెంట్ స్కాన్ రిపోర్ట్ కానీ అలాంటిది ఏదైనా ఉంటే కనుక తీసుకుని ఒకసారి మీకు దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ని సంప్రదించండి. దీనికి పూర్తి పరిష్కారం ఉందండి. మరి కాల్ తీసుకున్నాం అండి. వెంకట్ గారు, వెంకట్ గారు. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. టీవీ వాళ్ళు తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. నేను టీచింగ్ సైడ్ ఉన్నానండి. దాదాపు 6 అవర్స్ నిలబడి ఉండాలి. ఓకే. బ్యాక్ పెయిన్ వస్తుందండి. దాని గురించి ఏదైనా. మీ వయసు ఎంత ఉంటుందండి? నా వయసు 56 దాకా ఉంటుంది. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి కిడ్నీ పెయినా లేకపోతే బ్యాక్ పెయిన్ అర్థం కావట్లేదు. ఓకే. పెయిన్ అనేది ఏ ఏరియాలో ఉంటుంది? కంటిన్యూస్ ఉంటుందా అండి పెయిన్? రాత్రి పూట బాగా ఉంటుందండి. రాత్రి పూట పడుకున్నప్పుడు బాగా వస్తుందండి. రోజు ఉంటుందండి కంటిన్యూస్ గా పెయిన్? ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందా? మామూలుగా కూర్చున్న తర్వాత నిలబడాలంటే బాగా పెయిన్ వస్తుందండి. కూర్చున్న తర్వాత మళ్ళీ కొంచెం కూర్చొని నిలబడితే బాగా పెయిన్ వస్తుంది. ఓకే. ఏమైనా కాలుకి కూడా పెయిన్ అనేది రేడియేట్ అయినట్టు అనిపిస్తుందా అండి? నడుం పెయిన్ అనేటువంటిది కాల్లో కూడా ఉంటుందా? కాల్ దగ్గర ఓన్లీ బ్యాక్ సైడ్. ఓన్లీ బ్యాక్. ఓకే. పెళ్లికిలా కూడా పడుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే అండి. ఓకే. జనరల్గా అండి మీది వచ్చేసి స్పాండిలోసిస్ లాగా ఉందండి. అంటే లుంబార్ స్పాండిలోసిస్ అంటే మామూలుగా ఈ వెన్నెముక లోపల జస్ట్ మనకు ఒక 50 years అబోవ్ ఉన్న వాళ్ళనే కానీ, మీరు బై ప్రొఫెషన్ టీచర్ అంటున్నారు. ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనకు కంటిన్యూస్ నిలబడి పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి చిన్న ఏజ్లో కూడా ఈవెన్ అరుగుదల సమస్యలు అనేవి ఏర్పడవచ్చు. బట్ మీకు ఇక్కడ వయసు చూస్తే కూడా 55 years అని చెప్తున్నారు. బై ప్రొఫెషన్ టీచర్ అని చెప్తున్నారు. మీ లోపల ఏంటంటే కంటిన్యూస్ స్టాండింగ్ పొజిషన్ ఉండడం వల్ల మనకి ఈ లుంబార్ రీజన్ లోపల ఏదైతే మనకు నడుం బాగా ఉంటుందో ఇదేంటంటే బరువు అంటే వెయిట్ బేరింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన యొక్క డిస్క్లు అనేటువంటి డిజనరేట్ అవ్వడము, అంటే మనకి ఈ వెన్నుపూసల మధ్యన ఉండేటువంటి ఆ కుషనింగ్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడము, అరిగిపోవడం వలన మనకి అక్కడ ఉన్నటువంటి నరం ఏదైతే ఉందో, జనరల్గా మనకు అక్కడ సయాటిక్ నరం అనేటువంటి అతిపెద్ద నరం మనకు బ్యాక్ నుంచి పాదాల వరకు అది రేడియేట్ అయ్యి ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఎప్పుడైతే ఆ నర్వ్ కంప్రెస్ అవుతుందో ఫస్ట్ బ్యాక్ పెయిన్గా స్టార్ట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయి మనకు తొడలు పాదాల వరకు కూడా మనకు పెయిన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలానే మనం ఎక్కువగా కంటిన్యూస్గా నిలబడి పాఠాలు చెప్పడం వల్ల ఆ పెయిన్తో అలానే ఉన్నామంటే ఇంకా ఫర్దర్గా ఇంకా ఇబ్బందికి గురి కావడము, మనకు కాళ్ళ లోపల ఎక్కువగా తిమ్మిర్లు రావడము, తర్వాత స్పర్శ మెల్లమెల్లగా కోల్పోవడం లాంటి సమస్యలు కూడా తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇనీషియల్గానే మీకు ఇప్పుడు ఎప్పుడైతే ఈ బ్యాక్ పెయిన్ ఉంది, మీకు దీంతో ఇబ్బంది పడుతున్నారో వెంటనే మీరు హోమియోపతిని కనుక సంప్రదిస్తే తప్పకుండా మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేవి హెల్ప్ అవుతాయండి. మరి కాల్ తీసుకుందాం అండి. హరికృష్ణ గారు. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మేడం. చెప్పండి మేడం. ఏం లేదు మేడం, మాకు వచ్చేసి ఒక 5 years నుండి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నది మేడం. ఓకే. బెంగళూరులో ఒకసారి చూపించాను, బట్ వాళ్ళు లేదు జస్ట్ నార్మల్ గా ఉన్నది, ఎంఆర్ఐ స్కాన్ చూపించాను, కొద్దిగా మెడిసిన్ ఇచ్చారు, చేసినారు. మళ్ళీ కొద్దిగా మెడిసిన్ వాడాను, యూజ్ చేయదు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే
చాలా సీరియస్ అయిపోయి నాకు ఎట్లుందంటే పొజిషన్ ఒక సైడ్ పడుకున్నా అంటే ఆ సైడ్ మొత్తం చెయ్యి కాలు మొత్తం జోమ్ వచ్చేస్తుంది. మొత్తం ఒక సైడ్ కన్ను కూడా కనిపించకుండా అయిపోయింది మేడం. టోటల్ గా ఫుల్ రైట్ సైడ్ కన్ను దగ్గర నుంచి కాలు వరకు కన్ను కనిపించకుండా అయిపోయింది. తర్వాత వచ్చేసి మెడిసిన్ వాడితే కన్ను మళ్ళీ కనిపించింది. కాకపోతే ఏమంటే బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంటుంది. నైట్ టైం పడుకునే కాదు, ఒక సైడ్ పడుకునే కాదు, లోపల ఆ సైడ్ రొటేట్ అవుతూనే ఉండాలి. రెండు చిటికిన వేలు ప్లస్ ఉంగరం వేలు 2 వేలు జోమ్ వచ్చేస్తాయి మేడం ఒక సైడ్ పడుకుంటే. ఓకే అండి, ఓకే అండి. జనరల్గా అంటే మనకి వెన్నెముక సమస్యలు కనుక చూసుకున్నట్లయితే ఏజ్ పరంగా మనం చెప్పుకున్నాం డిజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనకు డిస్క్ అనేటువంటిది అరిగిపోవడం వల్ల మనకు ఆ వెన్నుపూసలు అనేటువంటి ఒకదానిపై ఒకటి రాసిపోయి మనకు ఆస్టియోఫైట్స్ ఏర్పడము, దాన్ని ఆస్టియో ఆర్థరైటిక్ కండిషన్ అని చెప్తుంటాం. దీంతో పాటు మనకి హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ ఇంజరీస్ కనుక ఉన్నట్లయితే, అంటే ఎప్పుడైనా కానీ మనం యాక్సిడెంట్స్ గురైనా, లేకపోతే బైక్ మీద నుంచి కింద పడ్డా, లేదంటే స్టెప్స్ మీద నుంచి కింద పడ్డం కానీ, లేదంటే ఎప్పుడైనా సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, అలాంటి సందర్భాల్లో కూడా మనకి ఏంటంటే డిస్క్ అనేటువంటిది తన యొక్క స్థానం నుంచి పక్కకు జరిగిపోవటం కానీ లేదా కిందకి జరగడం కానీ జరుగుతుంటుంది. దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటుంటాం. దీంట్లో కూడా మనకి ఏంటంటే నర్వ్ కంప్రెషన్ అనేది జరగడము, అంటే నర్వ్ ఇంపింజ్మెంట్ అంటుంటారు. ఇది నర్వ్ అనేటువంటి నర్వ్ రూట్ కంప్రెస్ అవ్వడం వల్ల ఆ నర్వ్ యొక్క కోర్స్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకి పెయిన్ రావడం, పెయిన్తో పాటు తిమ్మిర్లు వచ్చినట్టు కానీ లేదంటే ఎలక్ట్రిక్ షాక్ వచ్చినట్టు కానీ అనిపిస్తూ ఉండడము, అది క్రమక్రమంగా మనకి ఆ ఏరియా లోపల ఎక్కువగా మనకు స్పర్శ కూడా మెల్లమెల్లగా తగ్గిపోవడం అనేది చూస్తుంటాం. చేతుల్లో కనుక ఇలాంటి అంటే మనకు సర్వైకల్ రీజియన్ లోపల అంటే మెడ భాగంలో కనుక ఇలాంటి మార్పులు చోటు చేసుకున్నాయంటే మెడ నొప్పి స్టార్ట్ కావడం, మెడ తర్వాత మనకు భుజాల వరకు, మెడ నుంచి భుజాల వరకు వాపు లాంటిది ఉండడం కానీ, విపరీతమైన పెయిన్ ఉండడము, రోజు రోజుకి ఆ పెయిన్ అనేటువంటి కిందకి అంటే ఆ నర్వ్ అంతా కూడా అంటే చేతి దాకా రావడము, వేళ్ళ వరకు వేళ్ళకు పాకి వేళ్ళ అంతా కూడా తిమ్మిర్లు రావడము, అలాంటి లక్షణాలు కనపడుతుంటాయి. అదేవిధంగా కాళ్ళల్లో కూడా నడుము నొప్పి స్టార్ట్ అయిపోయి మనకి కాలు మొత్తము అంటే ఎడమ కాలు కానీ లేదంటే కుడి కాల్లో కానీ పెయిన్ స్టార్ట్ కావడము, అది ఏంటంటే పాదాల వరకు పెయిన్, కాలు బాగా లాగుతున్నట్టుగా పట్టేసినట్టుగా అనిపించడం అనేటువంటిది మనం ఈ లుంబార్ స్పాండిలోసిస్ లాంటి కండిషన్స్లో చూస్తుంటాము. ఒకసారి మీరు హోమియోకేర్ని సంప్రదించండి, డెఫినెట్గా మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉన్నది. అంటే ఎలాంటి పెయిన్ కిల్లర్స్ కానీ ఎలాంటి ఇతర సర్జరీ అవసరం లేకుండా కానీ మనకు సింపుల్ మెడిసిన్స్తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీని నుంచి బయటపడవచ్చండి. మరో కాల్ తీసుకున్నాను. శంకర్ నాయుడు గారు చెప్పండి. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి. లెఫ్ట్ సైడ్ లెగ్ పెయిన్ వస్తుందండి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఓకే అండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను ఎల్ఐసి ఏజెంట్ అండి. ఓకే, అంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారా, ప్రయాణాలు చేస్తుంటారా? చేస్తుంటామండి. ఓకే, వయసు ఎంత ఉంటుందండి మీది? వయసు 48 అండి. ఓకే అండి. జనరల్గా అంటే మనకి ఎక్కువగా ప్రయాణాలు చేయడం దట్టు ఏంటంటే 2 వీలర్ కానీ ఈవెన్ 4 వీలర్ కానీ అంటే గతుకుల రోడ్ల పైన ప్రయాణాలు చేయడం, కంటిన్యూస్ సిట్టింగ్ పొజిషన్లో ఉండడం కానీ లేదంటే కంటిన్యూస్గా స్టాండింగ్ పొజిషన్లో ఉండడం ఉన్న వాళ్ళలోనే కానీ, లేదంటే అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేదంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మన వెన్నెముక లోపల ఏర్పడడం వల్ల కానీ మనకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ కావచ్చు. ఆ బ్యాక్ పెయిన్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ మాత్రమే పరిమితం కాకుండా బ్యాక్ నుంచి కిందకు వచ్చేటువంటి నరం పొడవునా కూడా మనకు ఆ పెయిన్ అనేటువంటిది రేడియేట్ అవ్వడము, తర్వాత నర్వ్కి సంబంధించినటువంటి లక్షణాలు మనకు కనిపించడము, అంటే మనకి ఈ తిమ్మిర్ల లాంటి లక్షణాలు కానీ అలానే స్పర్శ లాంటి కోల్పోవడం లాంటి లక్షణాలు ఉంటుంటాయి. కొంతమంది లోపల ఏంటంటే కేవలం నొప్పి మాత్రమే బాగా వేధిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నిలబడగానే వెంటనే మనకు కాళ్ళు లాగడం, నడుము లాగడం, కూర్చోాలనిపించడము, ఏ పని మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఈ పెయిన్ అనేటువంటిది రోజు రోజుకు ఎక్కువైపోవడము, పడుకొని లేవగానే బాగా విపరీతంగా పెయిన్ అనేది ఉండడము. సో ఇలాంటి లక్షణాలు అనేవి మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోకేర్ మంచి హెల్ప్ చేస్తుందండి. సో ఎటువంటి ఇన్వెస్టిగేషన్లు అవసరం అవుతాయి అంటారు డిస్క్ సమస్యలకు సంబంధించి?
మెయిన్గా మనకు డిస్క్ సమస్యలు అనేటువంటిది ఫస్ట్ థింగ్ అంటే ల్యాబొరేటరీ ఎగ్జామినేషన్స్ అంటే మనకు బ్లడ్ టెస్ట్ ఒకటి ఇంపార్టెంట్ అండి. బ్లడ్ టెస్ట్లో ఏంటంటే సిబిపి ఈఎస్ఆర్ ఒకసారి చేసుకుంటాం. తర్వాత కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలానే B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి, వైటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీస్ చాలా మందిలో కూడా చాలా కామన్గా చూస్తాం. ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆస్టియోపోరోటిక్ కండిషన్ అనేటువంటిది చూస్తుంటాం. అంటే ఎప్పుడైతే కాల్షియం అనేటువంటి డెఫిషియన్సీ ఉన్నా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, ఈ బోన్ యొక్క డెన్సిటీ తగ్గిపోవడం, బోన్స్ అని వీక్ అయిపోవడం, ఆస్టియోపోరోటిక్ కండిషన్కి దారితీయడం, దానివల్ల తొందరగా అరిగిపోవడం కానీ ఇరిగిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటికి మనం ఖచ్చితంగా మనం ఒక కాల్షియం, వైటమిన్ డి అండ్ B12 టెస్ట్ అనేది చేయించుకోవటము. తర్వాత మనకి ఏదైనా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లాగా ఏదైనా అనుమానం వచ్చినట్లయితే, అంటే కొన్ని టైమ్స్ ఏంటంటే కీలవాతం సమస్యలు కూడా వెన్నెముకకు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే రొమటైడ్ ఆర్థరైటిక్ కండిషన్స్ ఉంటుంటాయి. సో అలాంటిది ఏదైనా సస్పెక్ట్ చేస్తే కనుక మనం ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకటి చేయించాలి. సిఆర్పి లెవెల్స్ ఎలా ఉన్నాయి, సి రియాక్టివ్ ప్రోటీన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏస్వో టైటర్, ఇవన్నీ కూడా కొన్ని చేస్తుండాలి. అలానే కొన్ని టైమ్స్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా మనకి ఎలా ఉంది, బ్లడ్ లోపల ఏ లెవెల్లో ఉంది అనేటువంటిది బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఇవన్నీ కూడా కనుక్కోవాలి. తర్వాత వచ్చేసి సింపుల్గా మనకి ఏ ఏరియా అయితే ఇన్వాల్వ్ అయ్యిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ పెయిన్ అని కనుక అన్నట్లయితే సర్వైకల్ రీజన్ లోపల సింపుల్ ఎక్స్రేతో స్టార్ట్ చేసుకుని దాని యొక్క సివియారిటీ బట్టి, ప్రాబ్లమ్ని బట్టి సింపుల్ ఎక్స్రేతో సరిపోతుందా, లేదంటే మనకు సిటీ స్కాన్ చేయించాలా, లేదంటే ఎంఆర్ఐ చేయించాలా అనేటువంటిది మనం డిసైడ్ చేస్తుంటామండి. సో స్పైన్కి సంబంధించినటువంటి ఎక్స్రే, తర్వాత సిటీ, ఎంఆర్ఐ ఇలాంటివన్నీ కూడా మనకి డయాగ్నోసిస్కి హెల్ప్ అవుతుంటాయి. మరో కాల్ తీసుకోండి. వెంకట్రావు గారు. వెంకట్రావు గారు మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఏంటండి? ఏంటండి ఇంకొకసారి చెప్పండి. L3, L4, L5 ఓకే అండి. L3, L4, L5లో ఇబ్బంది ఉంది అంటున్నారు. అంటే లుంబార్ స్పాండిలోసిస్ అదే నడుము నొప్పి ఉందండి మీకు? ఓకే అండి. ఓకే అండి. జనరల్గా అంటే మనము మన యొక్క బాడీ వెయిట్ అంతా కూడా ఎక్కువగా మనకు లుంబార్ రీజన్ని బేర్ చేస్తుంది. అంటే L3, L4, L5 డిస్క్ల పైన ఎక్కువగా అది మన బరువు అనేది పడుతూ ఉంటుంది. దానివల్ల ఏమైతుందంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి డిస్క్లు కూడా తొందరగా అరిగిపోతుంటాయి. అంటే వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా అరుగుదలకు లోను కావడము, తద్వారా ఆ నరాల పైన దాని యొక్క ఒత్తిడి అనేటువంటిది పెరిగిపోవడం వల్ల నరం అనేటువంటిది కంప్రెస్ కావడము, అక్కడ నరానికి సంబంధించిన లక్షణాలు కానీ లేదా మజిల్కి కండరాలకు సంబంధించినటువంటి లక్షణాలు కానీ స్టార్ట్ అవ్వడం గమనిస్తుంటాం. బ్యాక్ పెయిన్ అనగానే కేవలం ఒక డీజనరేషన్ సమస్యనే కాకపోవచ్చు, ఇతర కండరాల సమస్య అయ్యి ఉండొచ్చు, లేదా రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతానికి సంబంధించిన సమస్యలు అయ్యి ఉండొచ్చు, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్కి సంబంధించి కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం త్వరగా ఎగ్జామినేషన్ అంటే ఇన్వెస్టిగేషన్స్ చేసి చూసినట్లయితే మనకు ఎగ్జాక్ట్ కాజ్ అనేటువంటి తెలుస్తుంది. దానిని బట్టి మనం ట్రీట్మెంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అండి. ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు ముందు ముందు? ఎప్పుడైతే కనుక మనకు నడుము భాగంలో కానీ మెడ భాగంలో కానీ పెయిన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయి అది 2 వారాలు 3 వారాలు అయినా కూడా తగ్గకుండా ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడినా లేకపోతే ఎలాంటి మసాజ్లు కానీ రెస్ట్ కానీ తీసుకున్నప్పటికీ కూడా పెయిన్ అనేటువంటి రోజు రోజుకు తీవ్రంగా అవుతుంది అన్నప్పుడు మనకి డెఫినెట్గా దాని గురించి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి. ఈ పెయిన్ అనేటువంటిది అలానే వదిలేసి ఎప్పటికప్పుడు మనం పెయిన్ కిల్లర్స్తో సరిపెట్టుకున్నట్లయితే ఇది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లోనే మనకి పెయిన్ అనేది పర్సిస్ట్ అవుతుంది, ఇది తగ్గడం లేదు అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇది ఖచ్చితంగా ఏమవుతుందంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నరాల పైన పూర్తిగా ప్రెషర్ అనేటువంటిది పడడం వల్ల నరం అనేటిది కంప్లీట్గా కంప్రెస్ అయిపోయి నరం అనేటువంటి చచ్చుబడిపోవడం, అంటే పారాలిటిక్ కండిషన్ టైప్లో మనకి లక్షణాలు అనేవి, అంటే ఆ ఏరియాకి సంబంధించినటువంటి నరం పనిచేయకపోవడము, అక్కడ స్పర్శ అనేది పూర్తిగా కోల్పోవడము. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ రీజన్లో కనుక జరిగినట్లయితే చేతుల లోపల పటుత్వం పోవడము, చేతి నుంచి మన బరువులు ఏవి కూడా లిఫ్ట్ చేయలేకపోవడం, అంటే గ్రిప్ అనేది పోవడం అనేటువంటిది చూస్తుంటాం. అదేవిధంగా కాళ్ళలో కనుక అయితే కనుక మనకి కాళ్ళలో స్పర్శ కోల్పోవడం వల్ల మనకు నడుస్తున్నప్పుడు
ఎప్పుడు కూడా మనకి ఫుడ్ డ్రాప్ అనేటువంటి ఒకవైపు నడవాలనుకుంటే మన ఈ కాళ్ళు అనేటువంటి మన ఆధీనంలో లేకపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే కాళ్ళలో కనుక ఇది సివియర్గా అయ్యింది అంటే కనుక ఇక్కడ మన కాళ్ళలోకి వెళ్ళేటువంటి పెద్ద నరం ఏదైతే సయాటిక్ నర్వ్ ఉంటుందో ఈ సయాటిక్ నర్వ్ అనేటువంటిది మనకు బ్రెయిన్కి చిహ్నాలు మనకు సిగ్నల్స్ అందించేది సయాటిక్ నర్వ్. అంటే మెయిన్గా బ్లాడర్ అండ్ కృష్ణారావు గారు అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడింది. ఓకేనమ్మా. చెప్పండి అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి, హలో చెప్పండి అమ్మా. అమ్మా, వైద్యం నుండి మాట్లాడుతున్నా. చెప్పండి. అమ్మా మెడ నొప్పి వస్తుందమ్మా, నొప్పి వస్తూ కళ్ళు తిరిగినట్లు అవుతున్నాయి మేడం. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? కాలు తిమ్మిర్లు ఇస్తున్నాయి మేడం. ఓకే ఓకే, మీ ఏజ్ మీ ఏజ్ ఎంత ఉంటుంది? వయసు ఎంత ఉంటుంది? ఏజ్ 53 సంవత్సరాలమ్మా. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఉందండి? ఇది అంటే నాకు ఇప్పటి వరకు పెద్దగా అనిపించలేదు మేడం. ఇప్పుడు ఒక 2-3 డేస్ పెట్టి బాగా విపరీతంగా వస్తుంది. నైట్ నిద్రలో కూడా అలాగ సరమని లేచిపోతుందమ్మా నిద్ర నుండి. ఓకే 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 అండి. కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయమ్మా. ఓకే 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 అండి. అమ్మా జనరల్గా మనకి ఏంటంటే ఈ వెన్నెముక లోపల మనకు ఈ సమస్యలు అంటే మెడ భాగంలో గనక వెన్నెముకలో డిస్కులు అనేవి అరిగిపోవడమే కానీ డిస్కులు అనేవి పక్కకు జరగడం కానీ వాటి వల్ల అంటే కంటిన్యూస్గా మనము వంగి పనిచేసి చేయడం కానీ బరువులు మోయడం ఇలాంటివి చేయడం వలన ఏమవుతుందంటే మనకు వెన్నెముక లోపల ఈ డిస్కులు అవి అరిగిపోయి అక్కడ ఉన్నటువంటి నరం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ నరం అనేటువంటిది ఒత్తుకుపోవడం వల్ల మనకి నొప్పి మెడ నొప్పి స్టార్ట్ కావడము, చేతుల లోపల తిమ్మిర్లు కానీ స్పర్శ కానీ లేకుండా ఉండడం అనేటువంటిది చూస్తుంటాం. అదేవిధంగా మీరు చెప్తున్న కాళ్ళల్లో కూడా తిమ్మిర్లు వస్తున్నాయి అంటున్నా, అది సేమ్ థింగ్ మనకు నడుములో ఏర్పడినప్పుడు నడుము భాగంలో కనుక నడుములో కూడా పెయిన్ స్టార్ట్ కావడము, అది తర్వాత కాళ్ళలో తిమ్మిర్లు, తర్వాత స్పర్శ కోల్పోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో ఒకసారి మీరు మీ హోమియోకేర్ని సంప్రదించండి. హోమియోకేర్ లోపల దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉందండి. వీలైతే మీకు దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించవచ్చు. మరి కాల్ తీసుకుందాం అండి. దుర్గారావు గారు, దుర్గారావు గారు నమస్తే అండి. డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో హలో, నాకు బ్యాక్ పెయిన్ ఉంది. చెప్పండి చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఏంటండి? మీ వాయిస్ క్లారిటీ లేదు, మరొకసారి చెప్పండి. లాగుతుందండి. కుడికాలు లాగుతుంది. నడుం బ్యాక్ పెయిన్ ఉందండి, బాగా నొప్పి ఎక్కువ వస్తుందండి. ఓకే, దానికోసమండి మా సర్జరీ చేయాలన్నారండి హాస్పిటల్కి వెళ్తే. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందండి? 39 అండి. 39 years. ఓకే, మామూలుగా తిరగడం అన్ని ఫ్రీగానే ఉన్నాయి కదా, కాకపోతే కాళ్ళు లాగుతూ ఎక్కువగా లాగుతుందండి. ఓకే అండి, ఏమైనా పరీక్షలు చేయించారా మరి? ఒక నెల రోజులు మానేస్తానండి, నేను కోరతలేదండి. కాదండి, మీరు ఏమైనా టెస్టులు చేయించారా మరి? బ్యాక్ పెయిన్ వస్తే డాక్టర్ని సంప్రదించారా? చేయించానండి. ఏం చెప్పారు? రాజమండ్రి బుద్ధి హాస్పిటల్కి వెళ్ళానండి. ఏం చెప్పారండి? బ్యాక్ పెయిన్ ఎందువల్ల వస్తుంది అన్నారు? కొంచెం గ్రాఫ్ వచ్చింది. ఓకే ఓకే చెప్తారండి. ఓకే అండి, మీ ప్రాబ్లమ్ గ్యాప్ వచ్చిందంటే L3, L4, L5లో గ్యాప్ ఉంది అని అంటే డీజనరేషన్ అండి. 39 years అంటే చాలా టూ అర్లీగా మీకు డీజనరేటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇలా చిన్న వయసు లోపల మనకు అరుగుదల సమస్యలు ఏర్పడడానికి కారణాలు ఏంటంటే ఎక్కువగా ఫిజికల్ వర్క్ ఎక్కువగా చేసేవాళ్ళు, అంటే శారీరక శ్రమ వాళ్ళకు శక్తికి మించి ఎక్కువగా కంటిన్యూస్గా చేసే వాళ్ళ లోపల కూడా చిన్న వయసులోనే అరుగుదల సమస్యలు ఏర్పడవచ్చు. కొంతమంది డాన్స్ మాస్టర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళలో కూడా చిన్న వయసు లోపల వీళ్ళకి అరుగుదల సమస్యలు అనేవి కనపడుతుంటాయి. బరువులు ఎక్కువ మోసే వాళ్ళలో కానీ ఎక్కువ ప్రయాణాలు చేసే వాళ్ళలో ఎక్కడం దిగడం ఎక్కువ కంటిన్యూస్గా రెగ్యులర్గా చేసే వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు అనేటువంటి చిన్న ఏజ్లోనే చూస్తూ ఉంటాము.
సో మీరు చెప్తున్న దానిని బట్టి చూస్తే స్పాండిలోసిస్ చేంజెస్ లాగా ఉన్నాయి. సో దీనికి హోమియోపతి లోపల చాలా చక్కటి పరిష్కారాలు ఉన్నాయంటే, అంటే ఎలా హోమియోపతి పనిచేస్తుంది అంటే కేవలం ఇది నొప్పిని మాత్రమే కంట్రోల్ చేయడం కాకుండా మీ యొక్క డిస్క్లు ఏవైతే అరిగిపోయినావో చిన్న వయసులో అరిగిపోతున్నటువంటి డిస్క్లని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఇచ్చేటువంటి మందుల ద్వారా ఆ డిస్క్కి సంబంధించినటువంటి సపోర్టివ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము స్ట్రెంథన్ చేసేటువంటి మందులు ఇస్తాం. దాంతోపాటు మీ యొక్క రక్త ప్రసరణ వృద్ధి చెందడం కానీ ఆ మజిల్స్ అంటే మనకు ఆ డిస్క్లపై కవర్ అయ్యేటువంటి మజిల్ని కూడా స్ట్రెంథన్ చేయడము, దానికి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అయినటువంటి లిగమెంట్స్ కానీ టెండాన్స్ని కూడా మనము స్ట్రెంథన్ చేయడం వల్ల మీకు ఆ డిస్క్ డీజనరేషన్ అనేటివి ఫర్దర్గా ఫాస్ట్గా కాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మనం డీజనరేట్ అయినటువంటి డిస్క్ను మ్యాక్సిమం మళ్ళీ రిజాల్వ్ 100% చేయలేకపోవచ్చు, బట్ ఫర్దర్ డిస్ట్రక్షన్ మాత్రం 100% మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ప్రజెంట్గా ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశం హోమియోపతిలో ఉంది. వీలైతే కనుక మీరు హోమియోపతిని సంప్రదించండి. మరొక కాల్ తీసుకున్నాండి. వెంకన్న గారు. హలో వెంకన్న గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య మేడం. నాకు లెఫ్ట్ హ్యాండ్. హలో చెప్పండి, వింటున్నాను మేడం. నాకు మేడం చెప్పండి, వింటున్నాం మేడం. నేను నిమ్స్ లో చూపించుకున్నాను మేడం. ఎంఆర్ఐ చేయించాను. ఓకే. ఎంఆర్ఐ చేపిస్తే L4 L5 బల్జా అని చెప్పారు. ఓకే అండి. దానివల్ల నాకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ లెగ్ కూడా మజిల్ పవర్ తగ్గి పట్టుకోల్పోతుంది. అప్పుడప్పుడు తిమ్మిర్లు కూడా వస్తున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూ నిలబడితే పాదాలలో పెయిన్ కూడా వస్తుంది అనమాట. అరౌండ్ హిల్స్ ఏదో నొప్పి కూడా వస్తుంది మేడం. ఓకే ఓకే అది ప్రాబ్లం. ఓకే అండి. మీకు ఏంటంటే సివియర్ సయాటిక్ పెయిన్ ఉందండి. అంటే మీకు L4 L5లో మీకు కంప్రెషన్ అవ్వడం వల్ల అంటే నర్వ్ కంప్రెషన్ జరుగుతుంది. సో ఆ నర్వ్ కంప్రెషన్ జరగడం వల్ల మీకు ఆ సయాటిక్ నర్వ్ అనేది కంప్రెషన్కి గురయ్యి విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. అంటే ఈవెన్ 2-3 మినిట్స్ కూడా మీరు నిలబడలేని పరిస్థితి వస్తుంది. అంటే మనకి ఎట్లా అంటే కరెంటు షాక్ కొట్టినట్లుగా పెయిన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. తర్వాత మనకి ఈ కాళ్ళ లోపల తిమ్మిర్లు అంటే కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ నిలబడగానే తిమ్మిర్లు స్టార్ట్ అయిపోతుంటాయి. అలానే మనకి కొంత తర్వాత మనకి ఏంటంటే స్పర్శ కూడా తగ్గిపోతున్నట్టుగా కనపడుతుంటుంది. సేమ్ థింగ్ మనకు మెడ భాగంలో కూడా జరుగుతుంది. మీరు రెండు చోట్ల ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. అంటే మెడ నొప్పి ఉందంటున్నారు, అలానే నడు నొప్పి కూడా ఉందంటున్నారు. మెడ భాగంలో కూడా ఇలాంటి మార్పులు జరిగినప్పుడు మనకు చేతుల లోపల ఇలాంటి లక్షణాలు కనపడతాయి. అంటే చేతి అంతా లాగడము, తర్వాత చేతి వేళ్ళ లోపల తిమ్మిళ్ళు రావడము, చేతి మనం ఏది కూడా అంటే టీ కప్ కానీ వాటర్ గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితి రావడం అనేటువంటిది చూస్తుంటాం. అంటే ఇక్కడ సివియర్ కంప్రెషన్ అవ్వడం వల్ల ఇలాంటి లక్షణాలు అనేటువంటి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఒక్కసారి వీలైతే కనుక మీరు హోమియో కేర్ సంప్రదించండి అండి. దీనికి ఖచ్చితంగా కరెక్ట్ అంటే పర్మనెంట్ పరిష్కారం ఉందండి. మరో కాల్ తీసుకుందాం అండి. గౌతమి గారు. గౌతమి గారు, హలో మేడం చెప్పండి. మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నాకు చెప్పమ్మా. మేడం నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. చెప్పండి మేడం. మొన్న హాస్పిటల్ వెళ్తే డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు. ఓకే ఓకేమ్మా, గురించి చెప్పారా? ఓకేమ్మా. జనరల్గా మహిళల లోపల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వీళ్ళలో ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ అనే విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా కనపడుతుంది. దీంతో పాటుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఎక్కువగా స్త్రీల లోపల ఆథ్లెటిక్ కండిషన్స్ అనేవి చూస్తాం. ఎస్పెషల్ డీజనరేటివ్ చేంజెస్ అనేటువంటి చిన్న ఏజ్ లోపలనే గమనిస్తుంటాం. అంటే పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండే వాళ్ళలో, పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళలో కానీ, మెనపాజ్లో కానీ, ప్రీ మెనపాజ్ స్టేజ్లో కానీ, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్న వాళ్ళలో కానీ ఎక్కువగా మనం కాల్షియం అబ్జార్ప్షన్ అనేది లోపించటం వల్ల వీళ్ళ లోపల ఆస్టియోపోరోటిక్ కండిషన్ అనేది ఎక్కువ గమనిస్తుంటాము. దానివల్ల మనకి డీజనరేటివ్ చేంజెస్ మనం ఎర్లీ ఏజ్ లోపల గమనించవచ్చు. సో తన బ్యాక్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తుంది. ఈ బ్యాక్ పెయిన్ సంబంధించి మన హోమియోపతి లోపల జస్ట్ పెయిన్ కిల్లర్స్ కాకుండా మీకు పూర్తి స్థాయి లోపల మీ యొక్క మూల కారణాన్ని గమనించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది హోమియోపతి లోపల అవైలబుల్ ఉందమ్మా. మీరు ఒకసారి వీలైతే కనుక హోమియో కేర్ని సంప్రదించండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. డిస్క్ సమస్యలకు సంబంధించి చక్కటి